రాలేకపోయినా సార్ క్షమించండి. ఎస్ 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 తప్పకుండా తప్పకుండా. కానీ ప్రధానంగా ఒక మంచి సమస్య అంటే మనకి పాల కల్తీ గురించి మీరు వినే ఉంటారు, అంటే మీకు ప్రధానంగా రిలేటెడ్గా ఉన్నటువంటిది ఇది. సో దీనికి సంబంధించి ప్రజలకు కానీ లేకపోతే ఎస్ ఎస్ చెప్పండి సార్ చెప్పండి. ఓకే సార్ ఓకే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం లేట్ గా క్షమించాలి. మా యొక్క మీడియా మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క నా యొక్క మాజీ మిత్రుడు బండారి ఎక్స్ కౌన్సిలర్ సతీష్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. సార్ ఈ రోజు కల్తీ అనేది చాలా అపూరితమైనటువంటి ఈ యొక్క ఆదిలాబాద్ జిల్లాని కాకుండా యావత్ దేశంలో చిన్న పిల్లలు తాగేటువంటి పాలపైన కల్తీ అనేది చాలా దారుణమైనటువంటి మాఫియా అని చెప్పి నా యొక్క ఒపీనియన్ సార్. తప్పకుండా ఎందుకంటే ఒక ఉమెన్ మానవుడు అనేది తన తల్లి కడుపులో నుండి ఆరోగ్యవంతంగా పుట్టి పెరగడానికి కారణము మాంసపుత్రులతో పాటు ఒక పౌష్టిక ఆహారాలు అంటే ఒక ప్రోటీన్ కలిగినటువంటి ఏకైక అమృతం అంటే ఏదైనా ఉంటే అది తల్లి పాలతో సమానమైనటువంటి పాలే సార్. ఈ యొక్క పాలను దౌర్జన్యంగా కొంతమంది ఒక దండగా పెట్టుకొని ఈ పాలను ఒక యూరియా కలుపుకుంటూ లేకపోతే ఈ మధ్యన అదేంటి సార్ ఎదుగుదల గురించి దాన్ని ఒక ఇంజక్షన్ దానికి ఇవ్వడం జరుగుతుంది సార్. ఆల్రెడీ మనం డిబేట్ లో మాట్లాడుకున్నాం కిరణ్ గారు, డాక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు దాని గురించి మాట్లాడుకున్నాం. ప్రధానంగా అంటే మీరు దీంట్లో మార్పులు రావాల్సిన అవసరం ప్రభుత్వ పరంగా ఎలాంటి బాధ్యత వహించాలంటారు? తప్పకుండా సార్. ఈ యొక్క గవర్నమెంట్ అనేది పాల ఉత్పత్తుల పైన ఏదైతే పాలు ఒక రైతు నుంచి నిజాయితీగా వచ్చినటువంటి ఆ పాలను మార్కెట్ లోకి వచ్చిన తర్వాత కల్తీ జరిపిన తర్వాత ప్యాకెట్లలో రీప్యాక్ చేసి దానికి వాళ్ళ యొక్క కంపెనీ ముద్రలు వేసి మార్కెట్ లో డబ్బులు చేసుకోవడానికి వీళ్ళు ఒక మాస్గా తయారు చేస్తున్నారు సార్. తప్పకుండా ఇప్పుడు ఆహార భద్రత సంబంధించిన సిబ్బంది అన్ని జిల్లాలలో వాళ్ళ ప్రాపర్ గా వాళ్ళు వర్క్ చేసినట్టయితే ఇటువంటి ఇబ్బందులు ఎదురు కావు. ముఖ్యంగా మొన్న కూడా హైదరాబాద్ లో కూడా మేము మా సిఆర్ఓ కన్సూమర్ ప్రొటెక్షన్ కమిటీ ఏదైతే ఉన్నదో పల్లెపాలని చెప్పేసి వాళ్ళు మార్కెట్ అక్కడ రైట్. సతీష్ గారు చివరిగా చెప్పండి. మనం డిబేట్ చివరి అంకానికి వచ్చాం. ప్రధానంగా చివరిగా ఇందాక నుంచి మీరు కూడా ప్రభుత్వానికి కానీ లేకపోతే కొన్ని సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి, చివరిగా ఏం చెప్తారు? పాల కల్తీకి సంబంధించి ఎలాంటి ఇన్సెంటివ్గా ప్రభుత్వాలు కానీ స్పందించాల్సిన అవసరం, చివరిగా కంక్లూడ్ చేయండి. అది ఏ ప్రభుత్వమైనా సార్ ఆరోగ్య విషయంలో ప్రభుత్వం అనేది ఈ యొక్క నిర్లక్ష్యం అనేది చాలా దారుణం సార్. ఈవెన్ ఆహార భద్రత ఏవైతే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఇచ్చినటువంటి అధికారులు ఆహార పదార్థాలు ఏదైనా కానీ మనము ఎక్స్పోర్ట్ ఎక్కువ చేయకుండా ఇక్కడనే వాటి ప్రొడక్షన్ ని పెంచుకొని ఎక్కువ అంటే ఒక ఏమంటారు దాన్ని డిమాండ్ కు తగ్గట్టు ఉత్పత్తి ఉంటే ఇక్కడ ఇలాంటి కల్తీలు అనేది జరిగాయి. డిమాండ్ కు ఇప్పుడు డిమాండ్ ఏమో 100% ఉన్నది, ఉత్పత్తి ఏమో 2% ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏమవుతున్నాయంటే ఇక్కడ కల్తీకి ఆస్కారం ఎక్కువ వస్తున్నది. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ 100% ఉన్నది, ప్రొడక్షన్ 2% ఉంది. కాబట్టి ఈ యొక్క 50% ని మనము మిగతా అంటే 100% కాకుండా ఈ మనము ఎట్లా పడితే అట్లా యూరియా కలపడము, నూనెతో చేయడం, దాంతో చేయడం, దీంతో చేయడం, ఇవన్నీ వీటిని వాడుకుంటా ఈ దారులు వెతుకుతున్నారు, దొంగదారులు. నేనేమంటా అంటే నా పర్సనల్ ఒపీనియన్, వాళ్ళ ఉత్పత్తికి వాళ్ళ డిమాండ్ కు తగ్గ ఉత్పత్తి ఇక్కడ ఉంటే ఇక్కడ ఇంత పంచాయతీలు అవసరం ఉండదు. దాంతో పాటు ప్రభుత్వాలు కూడా కఠిన నిర్ణయాలు తీసుకోవాలా. ఏదైతే మనం చిన్న లొల్లి పంచాయతీలకు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు అవి ఇవి మనము పెడుతున్నాం, అదే మన ఆహారాన్నే వీళ్ళు కల్తీ చేసి ఒక విషపూరితమైన కెమికల్స్ ను డాక్టర్ సాబు వాళ్ళందరూ చెప్పినట్టు కెమికల్స్ ని వీళ్ళ వాడి డైరెక్ట్ ఒక విషయాన్ని వాళ్ళకు టీలో కలిపి టీల లాగానే పాల లాగానే పిల్లలకు చాక్లెట్ల లాగా ఐస్ క్రీమ్ల లాగా స్వీట్ల లాగా ఇస్తున్నారో వీళ్ళందరి మీద చట్టంలో వీళ్ళు లొసుకుపోయి తప్పిపోకుండా కఠిన చట్టాలు తీసుకొచ్చి
ఒక ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ, కలెక్టర్ స్థాయి అధికారులు కానీ, అదే విధంగా మున్సిపల్ స్థాయిలలో మున్సిపల్ కమిషనర్లు కానీ. రైట్ రైట్ థ్యాంక్ యూ సతీష్ గారు. అండ్ భరత్ గారు చెప్పండి, అంటే ప్రధానంగా అంటే మనం ఇందాక ముందు మాట్లాడుతున్నందుకు చాలా అంశాలు మాట్లాడుకున్నాం. భరద్వాజ్ గారు అంటే టిప్స్కి సంబంధించి అంటే చాలా వరకు ఇందాక మాట్లాడుతున్నాం, చివరిగా చెప్తూ కంక్లూడ్ చేశాను. ఫస్ట్ అసలు పాలు అనేది మనకు అవసరమా లేదా? సో మనకు నేచర్ ప్రకారం వెళ్ళినప్పుడు పాలు అనేది అడల్ట్ మనిషికి అవసరమే లేదు. పాలు అనేది ఏంటి, చిన్నపిల్లలు 1 year ఉన్నప్పుడు, 2 years ఉన్నప్పుడు, 3 years వరకు తల్లిపాలు తాగొచ్చు. సో అది మన నేచురల్, మన ఎన్వైర్న్మెంట్ మనకు డిజైన్ చేయబడింది. కానీ మనం ఏం చేస్తున్నాం, పాలని జీవితాంతం తాగుతున్నాం. అది మంచిది కాదు, అంత పాలు తాగాల్సిన అవసరం లేదు. పాలు తాగాల్సిన అవసరం జీవితాంతం ఎవరికి ఉందంటే ఒకటే కేటగిరీ పీపుల్, ఎవరైతే నాన్ వెజ్ తినరో, మీట్ తినరో, వాళ్ళలో ఏమవుతుందంటే విటమిన్ డి తగ్గిపోతుంది, విటమిన్ B12 తగ్గిపోతుంది. విటమిన్ డి, విటమిన్ B12 లెవెల్స్ని రెగ్యులర్గా మెయింటైన్ చేయడానికి వీగన్స్ ఎవరైతే వెజిటేరియన్స్ ఉంటారో వాళ్ళు పాలు తాగడంలో మీనింగ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఆవు పాలు ఆవు పిల్లలకు డిజైన్ చేయబడింది, అదే గేదె పాలు గేదె పిల్లలకి, ఒక ఎలక పాలు ఎలకకి, జింక పాలు జింకకి, గొర్రె పాలు గొర్రెకి. అంతేగాని పాలు మార్చి తాగడం అనేది అంత మంచిది కాదు. బట్ కొన్ని కండిషన్లో ఎప్పుడైతే మదర్కి పాలు రావో ఆ కండిషన్లో మనం పాలను తీసుకొని దాన్ని హ్యూమనైజేషన్ ఆఫ్ మిల్క్ అంటాం అనమాట. హ్యూమనైజేషన్ ఆఫ్ బఫెలో మిల్క్ కానీ కౌ మిల్క్ కానీ గైడ్లైన్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఆవు పాలల్లో ఉన్న ఆ రేషియోస్ డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఏంటి, ప్రోటీన్ రేషియో కానీ, కార్బోహైడ్రేట్ రేషియో కానీ, మినరల్స్ కానీ, విటమిన్స్ కానీ డిఫరెంట్గా ఉంటాయి. దాన్ని హ్యూమనైజేషన్గా చేసి తాగాలి. అంతే తప్పితే ప్రతి ఒక్కరూ పాలు అనేది అవసరం లేదు. పాలు అనేది చిన్నపిల్లలకు మాత్రమే, పెద్దవాళ్ళు పాలు తీసుకోవడం అంత మంచిది కాదు. సో ఎంత తక్కువ పాలు తీసుకుంటే అంత మంచిది. సో పాల గురించి ఎక్కువ వరీ కాకుండా మనం ఏంటంటే ఉన్న పాలని మంచి క్వాలిటీ గురించి ఆలోచించాలి తప్పితే క్వాంటిటీ ఆఫ్ మిల్క్ గురించి తక్కువ ఆలోచించడం మంచిది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. అండ్ ఇది ఇవాళ డిబేట్ టైం. ప్రధానంగా పాలకు సంబంధించి కల్తీ కూడా, మిగతా అంశాలు కూడా చాలా వరకు కల్తీ అవుతున్నాయి. సో కల్తీపై ప్రభుత్వాలు ఎంత చర్యలు తీసుకోవాలి, మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే పాలు అవసరమా లేదా అన్నటువంటి ఒక్కొక్క అవసరాన్ని బట్టి మాత్రం వాడాలి, ఎంత క్వాంటిటీలో అవసరం. పాల కంటే ప్రత్యామ్నాయాలు చాలా ఉన్నాయి. అంటే మాంసాహారం, శాకాహారం డాక్టర్ గారు ఇప్పుడే చెప్పారు, అవన్నీ కూడా పాటించాలి.